రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అనేది నానుడి. కానీ ఈ మధ్యకాలంలో ఈ 20 years రాజకీయాల్లో చూస్తే అసలు రాజకీయ మిత్రులు శత్రువులు అటు ఉంచితే ఎదురు బదురు పడితేనే మొఖాలు అగ్గి ఏదంటే పచ్చగడ్డేస్తే బగ్గుమనేలాగా తయారై ఉన్నాయి పరిస్థితులు. తెలంగాణలో అది మాత్రం భిన్నం. అది ఇప్పుడు ఇంత తిట్టుకునే రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారు ఎదురెదురు పడిన ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు, ఒక నవ్వుకుంటారు లోపల ఎంత కోపాలు ఉన్నప్పటికీ. కానీ ఆంధ్రాలో అలాంటి పరిస్థితులు కాదు. ఇద్దరు కలవాలన్నా భయమే, కలిసి మాట్లాడుకున్నా భయమే, మాట్లాడుకోకపోయినా భయమే. ఒకటి ఉంటే మొఖాలు చూసుకోకుండా వైరుధ్యం అన్నా ఉండాలి. రెండవది గుట్టు చప్పుడు కాకుండా ఇద్దరు ఫోన్లో అన్నా మాట్లాడుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయం అది. ఎందుకంటే వైసీపీ అనగానే ఇటు టీడీపీ వాళ్ళు మాట్లాడారో అదో పెద్ద శాపం, లేదు టీడీపీ అనగానే వైసీపీ వాళ్ళు మాట్లాడారో అది వీళ్ళకి పెద్ద శాపం. ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. నిజానికి అది ఏ స్థాయిలో ఉంది ఎవరి స్థాయిలో ఉందో చెప్పలేం. కానీ బట్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎపిసోడ్కి వస్తే కనుక ఇందులో ముఖ్యమంత్రిగా ఆయనే ఉన్నారు కాబట్టి